హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. పూర్తి వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మన ఛానల్ యొక్క అనాలిటిక్స్, మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో యొక్క అనాలిటిక్స్ ప్రతిదీ మనం దీంట్లో చూసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఛానల్ అనాలిటిక్స్ చూసుకోవడం అనేది ఎలాగో తెలియదు అనమాట. దాన్ని మనం వైటీ స్టూడియో యాప్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా చూసుకోవాలో ఆ అనాలిటిక్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఒకసారి స్క్రీన్ మీద. వైటీ స్టూడియో అనే యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. అది ప్లేస్టోర్లో మనము ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ వైటీ స్టూడియో కొట్టగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంది చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఇది మన ఛానల్ అండి. ఇక్కడ చూడండి, మన ప్రొఫైల్ పిక్, ఛానల్ నేము, మన టోటల్ సబ్స్క్రైబర్స్ చూపిస్తుంది. తర్వాత మన టోటల్ 7.3 మిలియన్ వ్యూస్, 44.2K వాచ్ అవర్స్. ఇది లాస్ట్ 28 డేస్ మాత్రమేనండి. సో స్టార్టింగ్లో మన లేటెస్ట్గా పెట్టింటాం కదా కంటెంట్, ఏదైనా వీడియోస్ ఒక 3 to 4 చూపిస్తుందండి. అలాగే లేటెస్ట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చూపిస్తుంది. ఇక్కడ కింద ఉన్నాయి కదా, మీరు డాష్ బోర్డు, కంటెంట్, అనాలిటిక్స్, కామెంట్, ఎర్న్ అని ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ అయితే డాష్ బోర్డ్ అండి, ఇది మీకు చూపించేశాను. ఇంకా సెకండ్ కంటెంట్లోకి వెళ్తే మనం పబ్లిష్ చేసినటువంటి ప్రతి ఒక్క లాంగ్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ అన్నీ ఇక్కడ షో అవుతాయి. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అది ఎన్ని రోజులు అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అనేది. ఇంకా తర్వాత షార్ట్స్, ఇవి షార్ట్ వీడియోస్ అండి. ఇది సేమ్ అంతే, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇక్కడ అంతా మీకు చూపిస్తుంది. దాని తర్వాత మీరు లైవ్ స్ట్రీమ్ చేసింటే అదొక కొత్త ఇది చూపిస్తుంది ఫ్రెండ్స్. మీ ప్లేలిస్ట్లో ఏమైనా సేవ్ చేసుకుంటే సాంగ్స్, వీడియోస్, అవి కూడా ఇక్కడ షో అవుతుంది. తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. మనం థర్డ్ ఆప్షన్ అనాలిటిక్స్, ఇది మెయిన్ అండి, ఇది అనాలిటిక్స్. సో థర్డ్ కింద నుంచి చూడండి, థర్డ్ మధ్యలో ఉండేది అనాలిటిక్స్. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టోటల్ మన వ్యూస్ అయితే చూపిస్తున్నాయి. తర్వాత మన వాచ్ అవర్ చూపిస్తుంది. సైడ్కి స్క్రాల్ చేయండి, మళ్ళీ సైడ్కి స్క్రాల్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే చూపిస్తుంది. చూడండి, 14,352 మంది. ఇది మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ 28 డేస్ అండి. 7 డేస్ కావాలంటే 7 డేస్ మనం సెట్ చేసుకోవచ్చు. 90 డేస్ కావాలంటే 90 డేస్, లేదు 365 డేస్ చూడాలనుకుంటే 365 డేస్. మీరు ఒక పర్టికులర్గా 1 మంత్ అంటే జూలై కానీ, జూన్ కానీ, మే కానీ చూడాలనుకున్నా కూడా ఆ మంత్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఆ 1 మంత్ మాత్రమే చూపిస్తుంది. లేదు మీరు ఇయర్ ఓన్లీ 2023 చూడాలనుకుంటే, లేదంటే ఈ ఇయర్ మాత్రమే చూడాలనుకుంటే 2024 ఇలా. లేదు మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి ప్రతిదీ చూడాలనుకుంటే లైఫ్ టైం అండి, ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఓవర్వ్యూ చూపిస్తుందండి. ఓవర్వ్యూలో వెళ్ళగానే ఇక్కడ చూడండి, మన టాప్ కంటెంట్ అంటే మనం ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్లో ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి వీడియోస్ ఒక 2 చూపిస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇలా టాప్ చేస్తే మీకు చూపిస్తుంది. ఇది కూడా అంతే, మీరు 28 డేస్, 90 డేస్ ఎక్కడి నుంచి చూడాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది రియల్ టైం. మన రియల్ టైం అంటే ఇప్పుడు ప్రజెంట్ వ్యూస్ అనేది లైవ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ట్యాప్ చేయండి దాని దగ్గర. సో ఇది 48 అవర్స్ అండి. 48 అవర్స్లో రియల్ టైం వ్యూవర్స్ మనకి చూపిస్తుంది. దీంట్లో టాప్ వీడియోస్. లేదు మీరు 48 అవర్స్ కాకుండా 60 మినిట్స్తే చూడాలనుకుంటే 60 మినిట్స్ దగ్గర ట్యాప్ చేయండి. 60 మినిట్స్కి అయితే నాకు గంటకి 4,000 వ్యూస్ వస్తున్నాయి. అది ఏ వీడియోకి వస్తున్నాయి అనేది ప్రతిదీ ఇక్కడ మనకు షో అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ వీడియో అనుకోండి, ఫస్ట్ వీడియో అనాలిటిక్స్ మనం చూద్దాము. దానికి ఇప్పటి వరకు నేను పబ్లిష్ చేసినప్పటి నుంచి 4.6 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆ వీడియో వల్ల సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి 9.3K. ఒకసారి మీరు దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఇంకా టోటల్గా ఫిగర్ చూపిస్తుంది. 9,348 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు పర్టికులర్ ఆ ఒక్క వీడియోకి. ఈ ఒక్క వీడియోకి నాకు 9,300 చిల్లర సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్. ఇలాగే సైడ్కి స్క్రోల్ చేస్తే ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఇది మానిటైజేషన్ అయ్యిండే వాళ్ళకైతే కన్నా వాళ్ళకి రెవెన్యూ ఎంత వస్తుంది ఈ వీడియోకి అనేది కూడా చూపిస్తుంది. మనకైతే మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి మనకు చూపించదు. ఇలాగే కిందకి స్క్రాల్ చేస్తే ఆడియన్స్ డిటెక్షన్ అనేది ఉంటుంది, గ్రాఫ్. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే రియల్ టైం నుంచి మనకి ఏ ట్రాఫిక్ సోర్స్ నుంచి అంటే ఎక్కడి నుంచి మనకి వ్యూస్ వస్తున్నాయంటే ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పైకి స్క్రాల్ చేయండి. షార్ట్ ఫీడ్స్ నుంచి అయితే ఎక్కువ నాకు వస్తుంది. యూట్యూబ్ సెర్చ్ నుంచి 2K వ్యూస్ వచ్చాయి. ఎక్స్టర్నల్ నుంచి 1.4K వ్యూస్ వచ్చాయి. హ్యాష్ ట్యాగ్ పేజెస్ నుంచి 627
వ్యూస్ వచ్చాయి. అలా ప్రతిదీ ఛానల్ పేజెస్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ప్లేలిస్ట్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, బ్రౌజర్ ఫీచర్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, యూట్యూబ్ మన వీడియోని సజెస్ట్ వీడియో నుంచి ఎన్ని వచ్చాయి, డైరెక్ట్ అండ్ అన్నోన్ మెంబర్స్ వ్యూస్ ఎన్ని వచ్చాయి, ప్రతి ఒక్కటి ఇక్కడ మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్కి వచ్చామంటే ఇలా ప్రతి వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కామెంట్ ఉంది కదా, అది మనకి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ ఇక్కడ షో అవుతాయండి. మీరు ఇక్కడ నుంచే రిప్లై ఇచ్చుకోవచ్చు. ఇంకా ఫైనల్ ఎర్న్ ఆప్షన్, మీకు మానిటైజేషన్ అంటే ఎర్న్ ఆప్షన్ మీరు ట్యాప్ చేశారంటే అక్కడ మీకు ఎంత రెవెన్యూ వస్తుంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఈ నెల మీకు ఎంత వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్గా చూపించేస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి చూపిస్తాను మీకు, అనాలిటిక్స్లో వెళ్ళండి, రియల్ టైం వ్యూస్లోకి వెళ్ళండి. మన వ్యూస్ అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీడియో అనుకోండి, రీచ్ ఇప్పటికీ మన వీడియో 6.9 మిలియన్ మందికి రీచ్ అయింది. కానీ దాంట్లో మనకి మన వీడియో చూసిన వాళ్ళు 4.6 మిలియన్స్ మాత్రమే. దానివల్ల మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 9.3K. సో రీచ్ తర్వాత కిందకి మీరు వచ్చారంటే ఇక్కడ యూట్యూబ్ సెర్చ్ టైమ్స్ ఉంటుందండి. ఇలా సెర్చ్ చేసినా కూడా మన వీడియో అనేది వాళ్ళకి షో అవుతుందని ఇక్కడ చూపిస్తుంది. ఎంగేజ్మెంట్లోకి వెళ్ళారంటే వాచ్ టైం ఇక్కడ నుంచి చూడండి, ఆడియన్స్ అని ఇక్కడికి వెళ్తే కనుక మనకు రిటర్నింగ్ మళ్ళీ ఎంతమంది చూస్తున్నారంటే 74,900 చిల్లర మంది మన వీడియోస్ని అయితే రిటర్న్ వచ్చి చూస్తున్నారు. ఇది న్యూ వ్యూవర్స్ అని ఉంది చూడండి, స్కై బ్లూ కలర్లో, ఇది వచ్చి న్యూ వ్యూవర్స్ గ్రాఫ్. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చి 74,000 చిల్లర ఉంటే న్యూ వ్యూవర్స్ వచ్చి 3,02,69,000 చిల్లర మంది అని సేమ్ అంతేనండి. ఇది కూడా 7 days, 28 days, 90 days ఏది చూడాలనుకుంటే అది చూడొచ్చు. మీరు ఇలాగే కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఏజ్ ఉంటుంది. ఏజ్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన వీడియోస్ని ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు అనేది మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 13 to 17 years అంటే చిన్నపిల్లలు, టీనేజ్లో ఉండే వాళ్ళు వచ్చి 3.4% చూస్తున్నారు. 18 to 24 years వాళ్ళు 16% చూస్తున్నారు. 25 నుంచి 34 years వాళ్ళు 36.5% చూస్తున్నారు. ఇలా ప్రతిదీ ఏజ్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ. దీన్ని బట్టి మనం ఎలాంటి వీడియోస్ చేసుకోవాలనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. నాదైతే 25 నుంచి 34 years వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. తర్వాత పైకి ఇలాగే స్క్రోల్ చేశారంటే జెండర్, మేల్స్ ఎక్కువ చూస్తున్నారా, ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారా చూడండి. మగవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు మన వీడియోని, ఆడవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు చూడండి. మగవాళ్ళు వచ్చి 68%, ఆడవాళ్ళు 31%. తర్వాత టాప్ గ్రాఫిక్స్ అంటే ఏ కంట్రీ నుంచి మన వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారు అని ఇక్కడ మనం ట్యాప్ చేసామంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇండియా 99%, కువైట్ 3%, అరబ్ ఎమిరేట్స్ 2%, ఒమన్ 1%, యునైటెడ్ స్టేట్ 1%. ఇలా అయితే మనం ఏ కంట్రీ నుంచి కూడా మనకి ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు మన వీడియోస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చామంటే ఇది కూడా అంతేనండి. 24 hours, 7 days, 20 days మనం ఎన్ని రోజులు చూడాలనుకుంటే అన్ని రోజులు పెట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, మనం చూస్తుంటే ఏదైనా మనకు అర్థమైపోతుంది. సో చూడండి ఒకసారి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి.